పశ్చిమ బెంగాల్ రాష్ట్రం భగ్గుమంటోంది. కోల్కతా నగరంలోని ఆర్జికర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనను నిరసిస్తూ యువత నిరసన చేపట్టారు. కోల్కతా నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ట్రైనీ డాక్టర్ మృతికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రొటెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్ అనే విద్యార్థి సంఘం కోల్కతాలోని సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ ముట్టడి కార్యక్రమం ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. పోలీసుల్లో నిరసనకారుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చెలరేగాయి. ఇరువైపులా అనేక మంది గాయపడ్డారు. మరోవైపు డిఏ పెంచాలనే డిమాండ్తో సంగ్రామి జౌతా మంచా అనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సైతం సచివాలయానికి ర్యాలీ నిర్వహించాలనుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కోల్కతాలో 4000 మందితో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. సచివాలయానికి వెళ్లేందుకు విద్యార్థులు, ఉద్యోగులు వేరువేరుగా ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇక బెంగాల్ వ్యాప్తంగా బీజేపీ నాయకులు 12 గంటల రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. విద్యార్థులపై పోలీసుల దాడులను ఆపకపోతే రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని బీజేపీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి హెచ్చరించారు. నియంతలా ప్రవర్తిస్తున్న మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అత్యాచార ఘటనలో ప్రమేయం ఉన్న వారిని మమతా బెనర్జీ కాపాడుతున్నారని, ఆమెకు కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ కు పాలిగ్రాఫ్ పరీక్ష చేస్తే నిజాలు బయటకు వస్తాయని ఆరోపించారు. అయితే బంద్లో భాగంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలు పలుచోట్ల హింసకు దారితీసింది. ఉత్తర 24 పరిగణాల జిల్లాలో ఓ బీజేపీ నేత కారుపై టీఎంసీ కార్యకర్తలు కాల్పులు జరిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. హత్యాయత్నంలో భాగంగా 7 రౌండ్లు కాల్పులు జరిపినట్టు ఆయన ఆరోపణలు చేశారు. ఈ కాల్పుల్లో 2కి గాయాలైనట్టు తెలుస్తోంది. వారికి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇది తృణమూల్ కాంగ్రెస్ గూండాల పనే అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక హౌరా బ్రిడ్జి, సంత్రగచ్చి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు మరియు నిరసనకారులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి వాటర్ కెనన్స్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. తర్వాత ఎంజీ రోడ్, హాస్టింగ్స్ రోడ్లోనూ ఘర్షణలు తలెత్తాయి. ఇరువైపులా అనేక మంది గాయపడ్డారు. మరోవైపు కోల్కతా ట్రైనీ డాక్టర్ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి అత్యంత క్రూరమైనదని, తనను భయభ్రాంతులకు గురిచేసిందని అన్నారు. మన దేశ కుమార్తెలు, సోదరీమణులు ఇలాంటి అఘాయిత్యాలకు గురికావటాన్ని ఏ నాగరిక సమాజం అనుమతించదని, ఇక చాలు అని అందరం సమిష్టిగా చెబుదామని రాష్ట్రపతి విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు పూర్తిగా నశించాయని ప్రతిపక్షాలు, యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నారు. ఏకంగా దేశ రాష్ట్రపతి ఈ ఘటనపై స్పందించారంటే ఖచ్చితంగా బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్ విధిస్తారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి పబ్లిక్ అవుట్ న్యూస్.